బ్రేకింగ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు పలు చోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లా, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు పురోగమిస్తూ ఉన్నాయి. దీంతో ఈ వర్ష ప్రభావం ఉంటుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఈ వర్ష ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, వర్షాల గురించి, వర్షాల ప్రభావం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం, అదే విధంగా ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కలుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వచ్చే 4 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకి వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఇటు పశ్చిమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. గతంలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం 30 నుండి 36 డిగ్రీల మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 25న కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి నైరుతి రుతుపవనాలు. అది శాఖకు మనం ఈ మాన్సూన్ సీజన్ గా కన్సిడర్ చేయడానికి కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు మొత్తం మేఘావృతమైన వాతావరణం గత 2 రోజుల నుంచి కనిపిస్తుంది. ఇంకోవైపు వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవైపు వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఈ రోజు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణ జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే అటు ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. వచ్చే 4 రోజుల పాటు ఈ విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈవినింగ్ టైంలో ఏదైతే 4 గంటల నుంచి వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నది. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. సో మొత్తం మీద అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అటు రైతులు కావచ్చు, అటు జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తమైన ఒకవైపు వర్ష సూచన జారీ చేయడంతో భారీ వర్ష సూచన కావడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అటు అప్రమత్తం చేసింది. ఇటు హైదరాబాద్ లో ఇటు డిఆర్ఎస్ కావచ్చు, మాన్సూన్ టీమ్స్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి వాటి దగ్గర కూడా ఒకవైపు టీమ్స్ ఉండాలి. అక్కడ వర్షం వచ్చినా వెంటనే వాటర్ క్లియర్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఒకవైపు ఆవర్తనం, అదేవిధంగా నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తో మనకు మొత్తం కూడా చల్లని వాతావరణం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం అంటే ప్రస్తుతం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా మొత్తం నైరుతి రుతుపవనాలు ఈ నెల పైన తాకడంతో మొత్తం దీన్ని మాన్సూన్ సీజన్ గా కన్సిడర్ చేయాలంటూ కూడా మొత్తం మీద చెప్తున్నారు. సో వచ్చిన 4 రోజుల పాటు ఇటు రాష్ట్రంలో అటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇటు రైతులు కావచ్చు, ఇటు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటుంది? హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల వాసులు ఎవరైనా అలర్ట్ గా ఉండాలి అని ఏమైనా జారీ చేశారు ఆదేశాలు? ఖచ్చితంగా లోతటి ప్రాంతాల ఏవైతే ఏరియాలు ఉంటాయో వాటి అక్కడ ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వర్ష ప్రభావం కనుక ఎక్కువైతే వర్షంతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలిండాలంటూ కూడా వాళ్ళు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరిలో ఎక్కువగా వర్ష ప్రభావం ఉన్నట్లు కూడా
ఒకవైపు రాయల్ నుంచి సమాచారం అయితే అందుతుంది. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఈ రోజు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఈ రోజు భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్న అవకాశం కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తుంటారో వాళ్ళని అప్రమత్తం చేశారు. అదే విధంగా పాత భవనాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే గతంలో మనం చూస్తున్న ఈదురుగాలు ఎఫెక్ట్కి అవి మొత్తం కూడా కూలిపోతున్నాయి. సో అలాంటివి ఈసారి రిపీట్ కాకుండా వేరే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు మొత్తం కూడా ఇటు సిఎస్సి కావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాన్ని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పాత భవనాల్లో ఉంటారో అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలి. ఈ 4 రోజుల పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 4 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది బలపడే అవకాశం ఉంది. బలపడితే ఇంకా ఎక్కువ వర్ష ప్రభావం ఉన్న అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వచ్చే 4 రోజుల పాటు అటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదయ్యానికి ఆస్కారం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాత భవనాల్లో నివసించే వాళ్ళు, లోతట్టు ప్రాంత ప్రజలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ చెరువు పక్కన ఉన్న ఇల్లు కావచ్చు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు ఒకవైపు ఇటు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం కూడా సిద్ధమై ఉన్నారు. వర్షం వస్తే ఏ విధంగా దాన్ని దాటివేయాలంటూ కూడా ఇప్పటికీ అప్రమత్తమై మొత్తం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. సో రానున్న రోజుల్లో కూడా వర్ష ప్రభావం ఉండడంతో ఇప్పటి నుంచే మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఎక్కడికక్కడ వాటిని క్లియర్ చేసేందుకు వాళ్ళు కూడా సర్వం సిద్ధమై అయితే ఉన్నారు. రోజు రైట్ శిల్ప, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 22వ తారీఖు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటుందని చెప్తున్నారు. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రభావంతో పాటు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. వీటి వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లా, నెల్లూరులోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 5 రోజుల పాటు